మరువని మాట యేసు మాట నా జీవితాన మరువని మాట యేసు మాట బలబలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి మార్చి మధ్యలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుకుని ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు చాలామంది తినచున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చాలు ప్రభు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క తీర్చుగా ఇక్కడ మనము గమనిస్తూ వస్తే 24వ వచనం, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మొట్టమొదట ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు నిజంగా ఆయన ప్రేమ ఎంతో గొప్పదో మనము మర్చిపోలేము. అందుకే కీర్తనకారుడు చెప్తూ వచ్చినాడు, నా ప్రాణమా ఆయన చేసిన జ్ఞాపకం చేసుకోవడం, మర్చిపోకుండా ఉండడం అంటే జ్ఞాపకం చేసుకోవడం. ఇంకా దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. నిజంగా ప్రభు చూపిన ప్రేమ, ఆయన మనకు చేసిన మేలు ఎంతో గొప్పవి. ప్రేమిన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆకాశ మహాకాశములు పట్టుదాలనేవాడు. అంత గొప్ప దేవుడు మానవాకారంలో భూలోకంలో జన్మించినాడు. తాను తగ్గించుకున్నాడు, రిక్తుడైపోయినాడు. ఎందుకయ్యా యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినాడు అని అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. 3:26 దేవుడు
ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందంటే మీరు ప్రతి వాని దుష్టత్వం నుండి మరల్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి. దేవుని ఇంటికి వచ్చినారు. ఇప్పుడు మనం అందరం కూడా ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి. సరే, మనం ఆశీర్వదించబడాలి. మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి యేసుప్రభు సిలువలో శాపాన్ని పొందినాడు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టాడు. మనకు జీవం ఇవ్వడానికి ఆయన మరణమైనాడు. మనకు విమోచన ఇవ్వడానికి ఆయన రక్తం కార్చినాడు. లేదా ఆశీర్వాదము ఎప్పుడు వస్తుందంటే మనం దుష్టత్వం నుండి మరల్చబడినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అంతవరకు రాదు. చాలామంది మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలే నిజమైన ఆశీర్వాదాలు అనుకుంటూ ఉన్నారు. అవన్నిటికీ కాదు. ఉద్యోగం ఇచ్చినాడు, భార్య పిల్లలు ఇచ్చినాడు, భర్తను ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, ఆస్తిపాస్తులు ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు. నిజమే, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే, కానీ అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు. earthly blessings cannot inherit the kingdom of God. భూ సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా మానవుడు నిత్యత్వంలో ప్రవేశించలేడు. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని దృష్టిలో ఎన్నికైనవి కావు. మనం ఊరికనే అనుకుంటున్నాం, అంతేగాని దేవుని దృష్టిలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావు. ఎందుకంటే ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆస్తిపాస్తులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, 4 బిల్డింగ్ కట్టావు, 5 ఎకరాల పొలం సంపాదించినావు, కానీ ప్రయోజనం ఏముంది? నీ ఆత్మను పోగొట్టుకున్నావు, నరకానికి వెళ్ళిపోతున్నావు, ప్రయోజనం లేదు. కానీ ఈ మధ్యాహ్న కాలంలో నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ. అందుకే దావీదు తాను రాసినటువంటి ఆ 103వ కీర్తనలో ఆయన చేసిన మేలు దేన్ని మరొక అని చెప్పి ఏమన్నాడంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించు. అది ప్రాముఖ్యమైన. అందుకే మొదటిదే ఆమె రాశాడు, ఆయన నీ దోషాలన్నీ క్షమించినాడు. అంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ, దోషములు క్షమించబడ్డము. పిల్లరా, ఎందుకు దేవుడు నేను ఆశీర్వదించలేదంటే, నీవు నీ పాపంలో ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదం లేదు. చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే లోబడతావో, విధేయ చూపిస్తావో, దేవుని మాటకు విధేయ చూపిస్తావో, అప్పుడే ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. దేవుని ఇంటికి వచ్చినావు, హెబ్రోనుకు, దేవుని మహిమా మందిరానికి వచ్చినాం. దేవుడు నేను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31 లేదా 32, 23, 24, 25 చదవండి. వారిని తీసుకుని దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అది నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీ. చూడ ఎంత మంచి మాట. ఇప్పుడు అనాలి మనం అందరం, అయ్యా
మీరు మమ్మల్ని ఆశీర్వదించేంత వరకు యేసు ప్రభువా మిమ్మల్ని మేము పోనీయను. యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు, పట్టుకున్నాడు, అరుస్తున్నాడు. సాయంకాలం అయింది, తెల్లవారుతా ఉంది. వదిలిపెట్టు బాబు నన్ను, నేను నిన్ను విడిచిపెట్టనండి. ఎందుకు? మీరు నన్ను ఆశీర్వదించండి. తెల్లవారేంత వరకు విడిచిపెట్టలేదు. చూడు ఎంత మొండోడు. ఆడికి ఆ తొడుగుడు నరం వసిలింది, అయినా విడిచిపెట్టడే. పట్టిందంటే నన్ను ఆశీర్వదించాలి. అప్పుడు యేసు ప్రభు లేదు దేవుడు ఏమన్నాడంటే, నీ పేరేం చెప్పు బాబు అన్నాడు. తెలియదు ఆయనకు. యేసు అందరి హృదయాలు ఎరిగినాడు, అందరి పేరు కూడా. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు, చెట్టెక్కినాడు. యేసు ప్రభు అక్కడికి పోయి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంట్లోకి రావాలా అంటానే. అరే నా పేరు ఈయనకెట్లా తెలుసు? నా పేరు ఈయనకి తెలుసు. మొట్టమొదటిసారి నేను ఆయన చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు. నా పేరు ఈయనకెట్లా తెలుసు అంటే బహుశా నా చరిత్ర అంతా ఆయనకు తెలిసిపోయింది. సరే, ఆ ఒక్క మాటతో జక్కయ్య చేర్చుకునేసినాడు, దైవ ఆశీర్వాదాలు పొందినాడు. పిల్లారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలు దేవుడు ఎరిగినాడు. మీరు ప్రభు చిత్తం మీద నోట్స్ రాసుకోండి. తర్వాత ఏదో ఒక రోజు పెట్టుకొని స్పెషల్ మీటింగ్ లాగా ఈ ఉన్న కొద్ది దినాలు ఒకరోజు దేవుడు నీతో ఏం మాట్లాడినాడు ఈ దినాల్లో నువ్వు సాక్షి చెప్తే బాగుంటుంది. వచ్చినాను పోయినా అని కాకుండా పలానా రోజు వచ్చినాను, దేవుడు నాతో మాట్లాడినాడు. అవును పిల్ల, అది పంచుకోవడం బాగుంటుంది. ఓ దేవుడు ఇలా మాట్లాడతాడా. కొత్తగా వచ్చిన వారికి మంచి అనుభూతి, వారికి ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. చూస్తాను కనుక యాకోబుతో అన్నాడు, నీ పేరు ఏం చెప్పు అన్నాడు. నా పేరు నా భావం చెప్తున్నాను. మా నాన్నను మా అన్నను మోసం చేసిన మోసగాడైన యాకోబు. అలాగా అటైతే ఇక మీదట నువ్వు ఇశ్రాయేల్ ప్రిన్స్, రాజకుమారుడు. చూసారా, ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశం నిలబడిందంటే ఆయన పేరు మీద. ఆ రోజు ఆయన యథార్థంగా తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. చూడండి ఎంత అద్భుతం కదా. ఆ రోజు ఆయన యథార్థంగా తన స్థితిని ఒప్పుకునే యాకోబును నేను మోసగాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు, లేదా ఇక మీదట నీవు ఇశ్రాయేలు రాజకుమారుడు. దేవుడు ఎంతగా దీవించాడు కదా ఆయన. పిల్లారా, యేసు ప్రభు నేను దీవించాలంటే యథార్థమైన నీ స్థితిని ఒప్పుకోవాలి. అది దేవుడు కోరుతున్నాడు కదా. నేను పాపం చేసింటే అనే మాట కాదు, నేను పాపం చేసినానే. ఆమె వచ్చింది మధ్యాహ్నం ఒంటరిగా. వచ్చినప్పుడు ఆమె నీళ్ళు ఇస్తావా అన్నాడు. అయ్యా నువ్వేమో యూదుల్లాగా ఉండవు, నేను సమరీలము, మీతో మాకు సాంగత్యం ఉండదు, మీరు గొప్పవాళ్ళు మేము తక్కువ వాళ్ళం, మేము నీకు నీళ్ళు ఇవ్వడం ఏంటయ్యా. అట్లా కాదమ్మా, నేను నీళ్ళు ఇస్తే అసలు నువ్వు ఎప్పుడు తప్పుకో. అలాగా బాబు కొంచెం ఆ నీళ్ళు ఇస్తావా. అయితే ప్రభు ఎంత చక్కగా ట్యాకిల్ చేశాడు. నేను నీళ్ళు కావాలా? అవునండి, చాలా ఇబ్బంది అవుతుంది, ఒంటరిగా రావాలా, అప్పుడప్పుడు వస్తే ఇరుగు పొరుగు వాళ్ళతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగైతే నీ భర్తను తీసుకురాపో. ఇప్పుడు ఉండేవాడిని తీసుకురావచ్చుగా. ఇదిగో ఈయనే ఉన్నాడు, నా భర్తను తీసుకురావచ్చు కదా ఆమె. మనమైతే అట్లా చేస్తామేమో. కానీ ఏముంది, అయ్యా నాకు అంటే ఉంచుకున్నవాడు భర్త కాడు అని అర్థం. ఉంచుకున్నవాడు భర్త కాడు. చూడండి ఎంత సత్యం గ్రహించింది ఆమె. ఎంతమంది ఉన్నారంట? నిజమే చెప్పినావమ్మా, నీకు 5 పెనిమిట్లుండిరి. బా చూడండి, నిజమే 5 మంది ఉన్నారు. యేసుప్రభు ఎంత చక్కగా ఆమెను దర్శించిన. నిజమే చెప్పినావమ్మా. అయిపోయి ఆ ఒక్క మాటతో ఆమె కదిలించబడింది. కుండను బావి దగ్గర విడిచిపెట్టింది. ఊర్లోకి వెళ్ళింది.
నేను చేసినవన్నీ నాకు చెప్పినాడు ఆయన ప్రవక్త. రండి చూపిస్తాను. ఒక పాపాత్మురాలు, అంతగా ఆమె చెడుగా జీవించిన వ్యక్తి ఇప్పుడు డేరుగా ఊళ్ళోకి వెళ్ళిపోయాయి. చెప్తే వాళ్ళు ఎట్లున్నారంటే రిగించుకుంటూ వచ్చి, నీ మాటను బట్టి ఈ నిజముగా రక్షకుడు మేము నమ్ముతున్నామన్నారు. 2 రోజు స్పెషల్ మీటింగ్ కూడా యేసుప్రభు ద్వారా ఊళ్ళో పెట్టినారు. ఆ ఊరంతా మార్చబడింది. పిల్లరా, ప్రభుకు ఎన్నటన్నిటికీ యథార్థతే నీకు అనుకూలం. ప్రభు దగ్గర, డాక్టర్ దగ్గర ఎప్పుడు కూడా మనం ఏది దాచిపెట్టుకోవడం. డాక్టర్ దగ్గర పోయి, ఏం బాబు ఏం కదా, ఏముందో చూసుకోను అని అనుకో, ఒక్క ఇంజక్షన్ వేస్తాడు, అయిపోయిన నడువులేకి, సాయంత్రం లోపు లేమిక. కాబట్టి డాక్టర్ దగ్గర పోయినప్పుడు, యేసుప్రభు దగ్గర పోయినప్పుడు ఉన్నట్లుగా చెప్పాలి. అయ్యా నా పరిస్థితి నాయనా అని చెప్పాలి. ఆమె కూడా చూడు ఎంత బాగా చెప్పిందో, నాకు భర్త లేడయ్యా. వా, ఎవరు చెప్తారు ఆ మాట? ఉంచుకున్న తీసుకురావచ్చు కదా. లేదయ్యా, ఆ ఒక్క మాట తను ఎంత ఆశీర్వదించబడేటట్లు చేశానంటే, ఆ ఊరు జనాంగమంతా ప్రభు దగ్గరికి రావడానికి దేవుడు ఆ సహోదరిని వాడుకున్నాడు. అమ్మా అని అన్నాడు ప్రభు. ఆమె చూడాలి, అమ్మా అన్నాడు. ఎంత దీవించబడింది ఆ సహోదరి. కాబట్టి తన యథార్థత. యాకోబు కూడా దీవించబడడానికి కాలేదంటే యథార్థత. నేను మోసగానయ్యా సహోదరి. ఈ యొక్క డిసెంబర్ నెల మరి 8వ తారీఖు ఈరోజు నేను ఆదివారం వెళ్ళిపోతున్నా, శుక్రవారంలోకి రావాలి. 9వ తారీఖు, ఈ 9వ తారీఖు శుక్రవారం ఇక్కడ ప్రభుదినం అనుకున్నాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒకటే మార్గం, నీవు నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందా? నీవు నీ పాపములు ఉండడం ద్వారా నీకు మేలు కాదు, నీ పిల్లలకు మేలు కాదు, నీ కుటుంబానికి మేలు కాదు. ఒక సహోదరి మందిరానికి వస్తాను, 4 పిల్లలు, 4 పిల్లలు, 2 కొడుకులు 2 కూతురు మందిరానికి వస్తూ ఉంది. కానీ పాపాన్ని విడిచిపెట్టడం లేదు. చూడండి, ప్రభు ఎంతగా దర్శించినాడు ఆమెను. ఓ దినము మరి ఇంటి ముంగలే రోడ్డు, మెయిన్ రోడ్డు, ఇక్కడ నుండి కొంచెం ముందు ఉంటుంది అనుకోండి. ఆ బిడ్డ రోడ్డు క్రాస్ చేస్తున్నాగానే ఒక లారీ ఆ బిడ్డని ఎక్కేసి వెళ్ళిపోయింది. చిన్న బిడ్డ, 6 సంవత్సరాల అమ్మాయి, చక్కటి అందంతో ఉంటుంది, చాలా సౌందర్యవంతురాలు, చాలా చక్కగా ఉన్న బిడ్డ ఆ లారీ టైల్ కింద నలిగిపోయింది. స్పాట్ డెడ్. చూసి ఏడవడిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. అంత విలపించినారు. తల్లి ఏడుస్తూ ఉంది. నా బిడ్డ మరణానికి కారణం ఎవరు? నేను అనే గ్రహింపు ఆమెకు చాలా లేట్గా వచ్చింది. ఇది నా మాటలు కాదు, బైబిల్ అనుభవాలన్నీ చెప్తూ వస్తూ ఉంటాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. బ్రదర్స్లో ఎవరైనా ఒకరు 21, 22 ఆగమ్మా. బ్రదర్స్, నేను దానిని సమయం ఇచ్చిందని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనవదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా ఎబిసరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారి బహు శ్రమల పాటు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. జాగ్రత్తగా వింటున్నావా? ఇక్కడ నువ్వు చేసే పొరపాటుకు ఎవరు బలైపోతున్నారు? పిల్లలు బలైపోతున్నారు. నీ బిడ్డను మరణానికి అప్పగిస్తావా, జీవానికి అప్పగిస్తావా? బ్రతకడానికి ఒప్పుకుంటావా, చనిపోవడానికి ఒప్పుకుంటావా అంటే అది నీ చేతిలో ఉంది. నా చేతిలో ఏముందన్నా? అవును,
నీ చెడు జీవితము, నీ బిడ్డ మరణానికి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాలంలో నీ బిడ్డలను ఆశీర్వదించాలని పొట్ట కూటి కోసం ఇంత దూరం వచ్చిన, అయితే వారు ఆశీర్వదించబడాలంటే యథార్థంగా నీ స్థితిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభు వచ్చింది అందుకే దుష్టత్వమును విడిపించి వారిని ఆశీర్వదించడానికి వచ్చినాయి. సహోదరి, చెల్లి, తమ్ముడా, సంఘమా, నేను ఆశీర్వదించడానికే ఈ మధ్యాహ్న కాలం ప్రభు నీతో మాట్లాడుతాడు. నీ పిల్లలు బహుగా దీవించాలని ఆయనకి ఇష్టం. నిన్ను దీవించాలి, నీ ద్వారా నీ పిల్లలు దీవించబడాలి. ఆ రోజు ఆ భార్యాభర్తలకు చెప్పింది ప్రభు ఇదే మాటే. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి భూమిని నిండింపచేయండి అంటే అర్థమైంది. మీరు దీవించిన మీరు లోకానికి దీవెనకరంగా ఉండండి అని చెప్పినాడు ఆ భార్యాభర్తలకు. అయితే లోకానికి దీవెన తీసుకురావాల్సిన బదులుగా ఆ భార్యాభర్తలు లోకానికి శాపం తీసుకొని వచ్చినారు, మరణం తీసుకొని వచ్చినారు, దైవోగ్రతను తీసుకొని వచ్చినారు. దేవుని నిత్య ఎడబాటు కావడానికి కారణం ఆ భార్యాభర్తలు, ఆదాము. వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏం లేదు, మాట వినకపోవడమే. ఇంతగా నేను ప్రేమించి, నీకు చదువు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, నేను బ్రతకడానికి అవకాశం ఇచ్చి, చివరికి తన ప్రాణాన్ని నీ కొరకు దారిపోసి మరణించి లేచిన యేసు ప్రభు ఆయన మాట నిన్ను భూమి మీదికి రాకముందే నీకు కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేసినాడు. నువ్వు బ్రతకడానికి అన్నీ కలగజేసి చివరిలో ఏమని కలగజేసినాడు? ఆదామును కలగజేసి. అంటే అర్థమైంది, తన కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత తనకి ఏ లోటు ఉండకూడదు. ఇంత బాధ్యత కలిగిన తండ్రి ఎవరైనా ఉన్నారా చెప్పు? అన్నీ కలగజేసిన తర్వాత నిన్ను కలగజేసినాడు. ఆయన కోరుకుంది ఒకటే, నా మాట మీరు వినండి. అయితే ప్రాణం ఇచ్చిన మాట వినాల్సిన బదులు ప్రాణం తీసే సైతాన్ మాట వింటున్నారు. ఎంత బాధకరం తెలుసా? డబ్బులు ఇచ్చి చావు కోరుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి సిగరెట్, డబ్బులు ఇచ్చి పాపం, డబ్బులు ఇచ్చి చెడు జీవితం, డబ్బులు ఇచ్చి సావు ఎవరైనా కోరుకుంటారా? అవును, కోరుకుంటున్నారు ప్రజలు. ప్రాణం ఇచ్చిన మాట వినాలి కానీ ప్రాణం తీసేవాని మాట వింటున్నారే, ఎంత బాధకరం. ఇంకా నువ్వు ప్రభువును హృదయంలో చేర్చుకోలేదు అని అంటే, బ్యాప్టిజం తీసుకోలేదు అని అంటే అర్థం తెలుసా? ఇంకా నువ్వు తెలిసి సైతాను మాట వింటూ ఉన్నావు అని అర్థం. అయితే మధ్యాహ్న కాలంలో ప్రభు నిన్ను దీవించాలని, నీ ద్వారా నీ పిల్లలు, నీ కుటుంబము, నీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబులాగా, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా. నీ పేరేం పేరు? అయ్యా నా మోసగాని. యథార్థంగా నీ స్థితిని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు బిడ్డ దేవుని తప్పకుండా ఇప్పుడే రైట్ నౌ ద గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. సమృద్ధిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కొరత లేని దీవెనలు వస్తాయి నీ మీద. లోబడితే, విధేయ చూపిస్తే. దేవుడు సేవ పిలుస్తూ ఉన్నాడు, రావాలని ఆశ ఉంది. సడన్గా మా నాన్న చనిపోయినాడు. ఇంటికి పెద్ద కుమార్ని ఏం చేయాలి? ఇప్పుడు అమ్ముంది, పెళ్ళి వచ్చే చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఏం చేయాలి? దేవుని మాట వినాలన్నా అమ్మ మాట వినాలి. ఆయన నువ్వు పోతే ఎట్లా ఇంటికి పెద్దోడికి? లేదమ్మా, నేనంటే మీకు దీవెన లేదు, నేను వెళ్తే మీకు దీవెన. లోపల వచ్చేసిన పెద్దమ్మ పెళ్ళి అయింది, గర్భవతి, బీపీ వచ్చింది, 7 నెలలు, చచ్చిపోతుంది డాక్టర్ అంట. బిడ్డను చచ్చిపోతే తల్లిని చనిపోతుంది. నాకు ఫోన్, నేను సేవలో ఉన్నా, పాలమంచి భద్రాచలం. అయ్యా చెల్లి ఇట్లుంది, చనిపోతాను డాక్టర్లు. అప్పుడు చెప్పినానమ్మా, నేను వస్తే చెల్లి బ్రతకద్దమ్మా, నేను లేను కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వస్తాడమ్మా, చెల్లిని బతికిస్తాడు,
కడుపులో ఉన్న బిడ్డను కూడా బ్రతికిస్తాడు. ఎందుకు తెలుసా? నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. చెల్లిని కాపాడుతాడమ్మా. అట్లా నాయనా అని ఏడుస్తూ మా అమ్మ ఫోన్ పెట్టేసింది. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది వస్తాడు పరిగెత్తుకుంటానని. నాకు తెలుసు నేను వెళితే ఎవరికి ఎలాంటి క్షేమం లేదు. ప్రార్థన, ప్రభా నేను వెళితే బ్రతికిస్తానా? బ్రతికించడానికి చంపడానికి నీకు అధికారం ఉంది, నాకు లేదు. అద్భుతం. ఆపరేషన్ చేస్తే బిడ్డ బ్రతికింది, తల్లి బ్రతికింది. హై బీపీ వచ్చింది, కాలు చేతులు వాచిపోయినాయి. అద్భుతం. ఈ రోజుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే తమ్ముడు ఆయన హోప్ డిపార్ట్మెంట్లో ఆయన కూడా ఇప్పుడు హెట్లర్గా అంటుకోళ్ళు పరిచయలో ఉంటాడు. అమ్మ దేవుని ఇంట్లో ఎప్పుడు పరిచయలో ఉంటాం. మీరు ఎట్లా ఉన్నారు ఇంట్లో? శిరీషక్క మా అమ్మ కూడా ఎప్పుడు మందిరంలో కసూర్చడము, ఆమె కూడా దేవుడు పెన్షన్ గించి వస్తుంది, ఇంట్లో చూసుకుంటుంది. ఎప్పుడో ఇంట్లో ఎప్పుడు మందిరంలోని పరిచయం. కుటుంబం అంతా దీవించబడింది. అందుకు దీవించబడి లోబడ్డంతో ఆశీర్వాదం, విధేయ చూపడంలో ఆశీర్వాదం ఉంది. ఏ విషయంలో అవిధేయ చూపిస్తున్నావో లోబడు, విధేయ చూపించు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. యాకోబును ఆశీర్వదించినాడు, నేను కూడా ఆశీర్వదిస్తాను. గుర్తుపెట్టుకో పిల్లలు. నిజమైన ఆశీర్వాదము పాపక్షమాపణే. ధనవంతుడు ఆయనకు అన్నీ ఉన్నాయి, కానా పీనా జలసకరణ మజాకరణ అని అన్నీ ఉన్నాయి, కానీ పాపక్షమాపణ లేదు. చనిపోతానే ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? పాతాళంలో అగ్నిగుండంలో కేకలేస్తూ ఉన్నాడు. ఇక్కడ కళ్ళు మూసినాడు, అక్కడ కళ్ళు తెరిచినాడు. కళ్ళు తెరిచే లోపల అగ్నిగుండం, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఒక్క చుక్క ఈడైతే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి ఇప్పుడు ఏసీలో ఉండేవాడు. ఆడ మంటలు మంటలు మంటలు. కనీసం బాటలు నీళ్ళు తాగేవాడు, అన్ని డ్రింక్స్. ఆడిపోతే ఒక్క డ్రింక్ వాటర్ డ్రాప్ కూడా దొరకలే. ఇక్కడ కష్టపడినవాడు అక్కడ సుఖపడతాడు, ఇక్కడ సుఖపడినవాడు అక్కడ కష్టపడతాడు. పేదవాడు పాపం, బట్టలు లేవు, మెడికల్ సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, ఇల్లు కూడా లేదు, ఏమండి ఆరోగ్యం కూడా లేదు, కానీ ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన కళ్ళు మూస్తేనే దేవదూతలు వచ్చి ఆయనకు ఆహ్వానం వచ్చింది. దీని గురించి పైన చెప్పినాడు. మనుషుల్లో ఘనమైంది, దేవుని దృష్టిలో అసహ్యమైనది. లూకా సువార్త 16. లూకా సువార్త 16. లూకా సువార్త 16, 15 వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూసారా? మనుషులో ఘనంగా ఉండాలనుకుంటున్నదే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఎవరంట? ఒక 2 ఉంగరాలను పెట్టుకోకపోతే ఎట్లా? 2 తులాలు బంగారం లేకపోతే ఎట్లా? మంచి కాస్ట్లీ చీర లేకపోతే ఎట్లా కదా? చాలామంది ఘనంగా ఉండాల. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఎట్లుండవు? అసహ్యమైన వ్యక్తి. గుర్తుపెట్టుకో. మనుషులో ఘనంగా ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు అసహ్యులు అంట దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని దృష్టిలో అసహ్యుడు ఎవరు? ఇప్పుడు ధనవంతుడు. దేవుని దృష్టిలో ఘనమైన వాడు ఎవరు? లాజరు. చూసావా? కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇప్పుడే ఉన్న పాటనే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. లోబడు, విధేయ చూపించు. అర్థమైందా? విధేయ చూపించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే రైట్ నౌ గాడ్స్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు మీదకి వస్తాయి. అర్థమైందా? లోబడకపోతే ఎక్కడ 144 సెక్షన్ పెట్టాలని పెడతాడు. ఇటీవల స్థలానికి వెళ్ళాను. ఈ అద్దాలు అక్కడే
ఆయన ఆప్తాల్మిక్ డిప్లొమా చేసినాడు గవర్నమెంట్ ఫోన్ చేసిన తమ్ముడు అన్న ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఏం లేదు తమ్ముడు నువ్వు డిపార్ట్మెంట్ కదా అద్దాలు ఆడ మంచి మార్చుకోవాలనుకున్నాను అన్నా నేను వస్తాను నేరుగా వాళ్ళ దగ్గర రమ్మనిపోయినా పోతే ఆయన చాలా కృంగిపోయినాడు అన్నా మా ఇంటికి కొంచెం ప్రార్థన చేయన్నా నా కోసం నేను పంపించాను దేవుడు ఏమంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్న ప్లీజ్ ఓకే ఆడ వెంటనే అద్దాలు ఇచ్చేసినాము వాళ్ళంతా రాసుకున్నారు రాత్రి ఒక 2 hours తర్వాత రండి సార్ అన్న ఈ లోపల అన్న ఇంటికాడ భోజనాలు ఏర్పాటు చేస్తాను ఇంటికి ఫోన్ చేసినాను రండి ఓకే చెప్తున్నాడు అన్నా ఎంతో సంతోషపడ్డావు అన్నా కానీ చాలా దుఃఖంలో ఉన్నాను ఏమైంది పాప ఎంతో కష్టపడి లాంగ్ టర్మ్ పంపించినాను మెడిసిన్ సీట్ కోసం చాలా ఖర్చు పెట్టాను అద్భుతంగా మరి ఆంధ్ర రాసింది తెలంగాణ కూడా రాసింది ఆంధ్రలో సీట్ రాలే కానీ ర్యాంక్ రాలే కానీ తెలంగాణలో 1900 ర్యాంక్ వచ్చింది అంటే ఖచ్చితంగా చెప్పండి వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది 100%. ఆ సంతోషంలో ఇంకేం పెద్ద కేక్ తెప్పించి ప్రార్థన చేసి సేవకులు పిలిచి కేక్ కట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేశాను ఏం బాలే హ్యాపీగా తిన్నారు కేక్ అంతా అయిపోయింది వాళ్ళ సంతోషం ఎక్కువ లేదు 3 రోజులు పేపర్కి వచ్చింది అయ్యా ఎంసెట్ పేపర్ లీక్ అయింది ఆ రిజల్ట్ క్యాన్సల్ చూడట్లు ఒక్కసారి కుటుంబం అంతా కృంగిపోయింది అయ్యో ఎంత పని అయింది కదా ఎక్కడ పెడతాడో సెక్షన్ దేవుడు చూడట్లుందో అమ్మాయి రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్నా అంటే తీసుకోలేదు అనుకోలేనింది లోబడు విధి చూపించమ్మా దేవుడు ఇస్తాడు చూసా మా దగ్గర ఒక అబ్బాయి రమేష్ అని పేరు మా దగ్గర అన్ని నాపురాల గనులు నా తల్లి గారు వచ్చినారు రాజయ్య వచ్చినాడు చూసినారు ఎలిజబెత్ అమ్మ కూడా వచ్చింది నా తల్లిని భార్య సహోదరి వచ్చి చూసినారు నాపురాల గనులు పాలిష్ చేస్తాను ఎక్కువ కూలి పని చేయాలి ఆయన వెంకట సుబ్బయ్య గారిని ప్రభుని నమ్ముకున్నాడు 3 పిల్లలు వాళ్ళు రమేష్ ఏం చదవాలి అంకుల్ నేను ఎంసెట్ చేద్దాం అనుకున్నా ఓకే ప్రార్థిస్తాం ఆయన అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసాడు కదా 50,000 అడిగి పుచ్చుకొని పంపించాడు ఇక పనిచేసి 50,000 తీర్చాలి కోచింగ్ పోయినాడు ఎగ్జామ్ రాసినాడు వచ్చిన రిజల్ట్ వచ్చింది 25,000 ఎంతో వచ్చింది సీట్ వస్తుందా రాదు అప్పుడు అంటే ఏం బాగా రాలేదు అంటే రాశాను అనుకోను సరే బాధపడు ప్రార్థిద్దాం మళ్ళా నెక్స్ట్ ఛాన్స్ వచ్చింది అప్పుడు చెప్పిన బాబు నువ్వు దేవునికి లోబడలేదురా ఇదే చూపించు దేవుడు నీకు ఇస్తాడు అట్లా నాకు ఎప్పుడు మందిరంలో పని చేస్తాడు హంబుల్గా నువ్వు ఇంకా బాప్తిజం తీసుకోలేదురా అవును అనుకోను కరెక్ట్ ప్రిపేర్ అయినా అనుకో నాకు బాప్తిజమే అన్నాడు ఓకే బాప్టిజం ఇచ్చినాం వెంటనే షార్ట్ టర్మ్ 3 నెలలు హైదరాబాద్ నా ఫ్రెండ్ ఉంటే తెలిసిన ఫోన్ చేసి కొంచెం తక్కువ అమౌంట్లో కోచింగ్ పోయినాడు వెంటనే పరీక్ష రాసిన రిజల్ట్ వచ్చింది 5,000 ర్యాంక్ వచ్చింది తిరుపతి యూనివర్సిటీలో మెడిసిన్ సీట్ వచ్చేసింది చూసా లోపడ్డంలో ఏమొస్తుంది ఆశీర్వాదం ఉంటుంది విధేయత చూపితే ఆశీర్వాదం ఉంటుంది దాదాపు కొన్ని లక్షలు 70-80 ఖర్చు పెడితే కానీ మెడిసిన్ సీట్ రాదు అటువంటి పూర్ ఫ్యామిలీ అప్పుడు అందరూ ఎంకరేజ్ చేశాను ఒకరు బట్టలు పట్టించినారు అబ్బాయికి ఒకరు పెన్ను కొనిచ్చినారు ఒకరు చెప్పులు కొనిచ్చినారు ఒకరు ఒక్కొక్కరు వస్తువు కొనిచ్చినారు అబ్బాయికి నేను కూడా నా వంతు వచ్చింది ఒక చిన్న సెల్లు కొనిచ్చినాను ఎంకరేజ్మెంట్ హ్యాపీగా అద్భుతంగా ఆ పేదవాడిని దేవుడు దీవించినాడు కారణం ఏంటంటే లోబడ్డంలో విధేయత ఉంది కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ పాపములు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి రెండోది ఏంటి కుక్క వాంతికి తిన్నట్టుగా ఉండకూడదు కడగబడిన పంది పొరిలినట్టుగా ఉండకూడదు నీ బిడ్డలకు దీవెన రావాలంటే నీవే ఆ భార్యాభర్తలు దేవునికి లోబడలే
అందుకే వారి పిల్లలకు ఆశీర్వాదం లేదు. పెద్దవాడు చిన్నవాడిని చంపాడు, పెద్దవాడు దేశ దిమ్మరైనాడు. గుర్తుపెట్టుకో, లోబడితే ఆశీర్వాదం ఉంది, విధేయత చూపిస్తే ఆశీర్వాదం. ప్రేమిన వాళ్ళ ఈ మధ్యాహ్న కాలం ప్రభు నేను దీవించాలి, నీ పిల్లల్ని దీవించాలా. ఇక్కడ నేను అడుగుతున్నా, అయ్యా నా కొడుకుని దీవించు, నా కూతుర్ని దీవించు, నా పిల్లల్ని దీవించయ్యా. నిజమే, దీవిస్తాడు. ఎప్పుడు దేవుడు దీవిస్తాడంటే నువ్వు లోబడినప్పుడు, నువ్వు విధేయ చూపించినప్పుడు. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను, ప్రభు యేసు మాటను వినుము 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 సోదరా. దేవుని మాట విను, లోబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యాహ్నము దేవుని ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉంది. లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అర్థమే. యాకోబు అన్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు, నేను మోసగాన్నే, యథార్థంగా ఒప్పుకున్నాడు. అయితే దేవుడు నీ పేరు ఇశ్రాయేల్, ఇక మీద నువ్వు రాజకుమారుడు, దీవించినందుకు అబ్బా ఇశ్రాయేల్ దేశం నిలబడిపోయింది. ఆ మనుషుని బట్టి ఎన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది దీవించబడ్డారు కదా. అవును సహోదరి, నీ ద్వారా అనేకులు దీవించదు. దేవుని ప్రణాళిక. ఆదికాండం 12:3. ఆదికాండం 12:3. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. ఇదిగో భూమి యొక్క సమస్త వంశములు చూసావా, నీ యందు ఆశీర్వదించు. సహోదరి సహోదరుడా, ఈ భూలోకం అంతా కూడా నీ ద్వారా ఆశీర్వదించబడాలి. నీ చదువును బట్టి కాదు, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్న స్థితిగతులను బట్టి కాదు, నీవు దేవునికి లోబడడం ద్వారా. మొదటి వచనం, దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి నీ తల్లిదండ్రుల నుండి, నీ బంధువుల నుండి దేశం విడిచిపెట్టి. అంటే అర్థమైంది, నాకంటే ఎక్కువ దేని ఇష్టపడడానికి వీల్లేదు, నాకంటే ఎక్కువ దేని ప్రేమించడం ఇష్టం లేదు. నీకు ఇష్టమైంది నాకు కష్టంగా ఉంది, నాకు ఇష్టమైంది నీకు కష్టంగా ఉంది. నాకు ఇష్టమైంది నీకు కష్టం ఉన్నా సరే నువ్వు విడిచిపెట్టు. ఈ లోకము నీ మూలంగా దీవించబడుతుంది. సహోదరి సహోదరుడా, యవనస్తులారా, దేవునికి ఇష్టం లేని సంగతులు విడిచిపెట్టు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కొన్ని వందల వేల మందిని నీవు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ప్రతి వారిని దుష్టత్వం నుండి మరల్చి వారిని ఆశీర్వదిస్తాడు. ముందు పాపం విడుదల పొందితేనే ఆశీర్వాదం వచ్చేది. అర్థమైందా? అక్కడికి వెళ్ళి నన్ను ఆశీర్వదించాయా అంటాం. దేవుని నిన్ను ఆశీర్వదించాలంటే ఆదికాండం 17:17. ఆదికాండం 17:17. ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కలునా అని మనసులో అనుకునేను. అబ్రహాము, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకులను గ్రహించుము అని దేవుడితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనెను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఇస్మాయిలును గురించి చాలు. కుమారుని తీసుకుపోయినాడు. ఎవరు కుమారుడు ఇప్పుడు? ఎవరండి? ఇస్మాయిల్. ఎవరు తీసుకున్నారు? అబ్రాహాం. ఎక్కడికి? హెబ్రోన్ అబ్బాషేక్. ఏమంటున్నాడు? నా కొడుకును ఆశీర్వదించండి, నా కొడుకును దీవించండి, అభివృద్ధి పరచండి. అరే, ఆ కొడుకు గురించి మాట్లాడు. నిశ్చయంగా శారా గర్భవతి కుమారునికి ఉంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతాను. ఇస్సాకుతో నా నిబంధన, ఇస్మాయిల్తో నా నిబంధన చెప్పండి కాదు. నువ్వు తెచ్చుకుంది ఎప్పుడు ఆశీర్వాదం కాదు, నేను ఏదైతే ఇస్తానో అది ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. నువ్వు కోరుకునేది ఆశీర్వాదం ఎప్పుడు కాదు, నేను ఏదైతే ఇస్తానో అదే ఆశీర్వాదం. కొంతమంది మీరు తీసుకొని వస్తారు, ఆశీర్వదించు ప్రభు అంటే ఎట్లా?
అబ్రహామా, నువ్వు ఏదైతే కోరుకొని తీసుకుని వస్తావో దాన్ని నేను ఎప్పుడు ఆశీర్వదించాను. నేనేదైతే నీకు ఇస్తానో అది నీకు ఆశీర్వాదం. దేవుడు ఇచ్చేదే నీకు ఆశీర్వాదం. నువ్వు కోరుకుంటే అది ఆశీర్వాదం ఎప్పుడు కాదు, శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకోరు దేవుని పట్ల. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? ఇదే చూపించు. తన ప్రాణాన్ని సిలువలో దారిపోసినాడు, మరణించి లేచినాడు. చూడు, సిలువలో ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నీ పాపపు శిక్ష అంతా సిలువలో మోసినాడు. యేసుప్రభువు వచ్చింది నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధిపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ధనవంతులు చేయడానికి. యేసుప్రభువు ఎందుకు సిలువకి ఎక్కినాడంటే నీకు సింహాసనం ఇవ్వడానికి. పిల్లరా, ఆ యేసుప్రభువు వచ్చింది నీకున్న సమస్యలు నిన్ను విడిపించడానికి, నీ బాధలను నిన్ను విడిపించడానికి, నీ అక్కర తీర్చడానికి యేసుప్రభువు వచ్చినాడు. నీ కొరకు చనిపోయి లేచినాడు. ఎంత గొప్ప ప్రేమ చూడు. అర్థమైంది? మత్తయి సువార్త 8:2, మత్తయి సువార్త 8:2, మత్తయి సువార్త 8:2. చూడండి, కుష్ఠరోగి వచ్చాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఎందుకన్నాడు తెలుసా? నన్ను ఇష్టపడేవారు ఎవరు ఈ లోకంలో లేరు. ముక్కు బాగుందా? అరిగిపోయింది. చేతులు బాగున్నాయి, అరిగిపోయినాయి. కాళ్ళ వేళ్ళు అరిగిపోయినాయి. ఒళ్ళంతా పొడలే. ఈ లోకంలో ఎవరు ఆయన ఇష్టపడరు. ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీవైనా ఇష్టపడితే నన్ను బాగు చేయి. ప్రభు ఏం చేశాడు చదవండి. అందుకు ఆయన చేయి చాపి, చూడండి, వాడిని ముట్టి, ముందు చెప్పడంలే, ముందు ముట్టి అన్నాడు. ముట్టి నాకు ఇష్టమే నువ్వు అయిపోయా. చూసావా? వాడిని ముట్టి అన్నాడు, నాకు ఇష్టమే. ఎవరు? యేసు ప్రభు తెలుసా? ఈ లోకము ద్వేషించిన వ్యక్తిని ప్రేమించేవాడు యేసు ప్రభు. ఈ లోకం తృణీకరించిన వ్యక్తిని ఇష్టపడేవాడు యేసు ప్రభు. ఈ లోకం అసహించుకున్న వ్యక్తిని బాగు చేసేవాడు యేసు ప్రభు. ఈ లోకం వెలివేసిన వ్యక్తిని బాగు చేసిన వాడే యేసు ప్రభు. సహోదరి, అర్థమైందా? నువ్వు అప్పుల్లో ఉన్నావని, నువ్వు చెడు స్నేహంలో ఉన్నావని, చెడు జీవితంలో ఉన్నావని, ఆయా రహస్య జీవితంలో ఉన్నావని అందరూ నిన్ను తృణీకరించవచ్చు సహోదరుడా, అందరూ నిన్ను అసహించుకోవచ్చు. కానీ నిన్ను ఇష్టపడే వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. నువ్వు ఏ స్థితిలోనే ఉండు, ఎంత చెడిపోయావు, నిన్ను బాగు చేస్తాడు యేసు ప్రభు. నీకు మేలు చేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అంతేకాదు, యేసు ప్రభు చేసే గొప్ప కార్యం ఏంటంటే 41:51 ఆదికాండం. యేసు ప్రభు చేసే గొప్ప కార్యం 41:51. అప్పుడు యేసోబు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన శ్రేష్ఠ కుమారునికి మస్తేనా అని పేరు పెట్టెను. తరువాత అప్పుడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొంది చేసినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. చూసావా? ఎవరి దేవుడు అని అంటే ఆయన చెబుతున్న అనుభవంతో. ఒక కొడుకు పుట్టినాడు, ఏమన్నాడు? నా బాధలన్నీ తీసేసినాడు, నా ఇంటి వాళ్ళందరినీ మర్చిపోతట్టు నేను చేసినాడు అని అతనికి ఏం పేరు పెట్టాడంట? మనష్షే. మనష్షే అంటే మర్చిపోయేటట్టు చేసిన దేవుడు అని అర్థం. మీటింగ్కి వచ్చినావు, ఏ బాధలో ఉన్నావు, ఎలాంటి అవమానంలో ఉన్నావు, ఎలాంటి కృంగుదలో ఉన్నావు, ఏ కొరతలో ఉన్నావు, చెల్లి తమ్ముడు, నీ బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసేవాడు యేసు ప్రభు. అంతేనా? రెండవది, తర్వాత అతడు ఇంకొక బాబు పుట్టాడు, ఎఫ్రాయిము అన్నాడు. అంటే అండి అభివృద్ధి. ఎక్కడ బాధ కలిగిందో, ఎక్కడ అవమానం వచ్చిందో, ఎక్కడ తునీకారం వచ్చిందో, ఎక్కడ నిందలేసినాడో వాళ్ళ మధ్య దేవుడు యోసేపును అభివృద్ధి పరిచినాడు. అందుకే రెండవానికి ఏం పేరు పెట్టినంటే ఎఫ్రాయిము. ఎవరో యేసు ప్రభు అంటే నీకెవరు బాధించినారో, ఎవరు తునీకరిస్తున్నారో, ఎవరు అసహించుకుంటున్నారో, ఎవరు నీ అభివృద్ధి కోరడం లేదో వాళ్ళ మధ్య నేను అభివృద్ధి పరిచే దేవుడు యేసు ప్రభు. చూసావా? ఈ దేవుడు నీ బాధలు తొలగించేవాడే కాదు, నేను అభివృద్ధి పరిచే దేవుడు. నీకు కావాలా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుని. అయిపోలేదు, ఒక నిమిషం
ఉన్న పాటనే తల ఉంచి కళ్ళు మూసుకో. అటు చూడొద్దు, మనసులో ప్రార్థన చేసుకో. ప్రభువా, నాతోనే మాట్లాడినావు, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ప్రభువా, నన్ను ఆశీర్వదించు. యథార్థంగా నా పాపను ఒప్పుకుంటున్నా. నన్ను బట్టి నా బిడ్డలకు మరణం ఉందని విన్నాను, క్షమించు. నన్ను బట్టి నా బిడ్డలకు ఆశీర్వాదం ఉందని విన్నాను. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగండి, శుద్ధి చేయండి. నన్ను ఆశీర్వదించడానికి నా పాపం అడ్డంగా ఉంది, నేను పాపిని, నన్ను క్షమించండి. యథార్థంగా అడుగు. నేను లోబడలేకపోతున్నాను, లోబడతాను. విధి చూపిస్తాను. ప్రాణం ఇచ్చుడని మాట వినాలి, కానీ ప్రాణం తీసే సైతం మాట వినకూడదు. క్షమించు ప్రభు. కళ్ళు మూసుకో. అటు చూడొద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. డోంట్ లుక్ అండ్ హియర్ అండ్ దేర్. అటు చూడొద్దు. నీ మనసులో కళ్ళు మూసుకో. ప్రార్థన చేసుకో. ప్రభు, నీ మాట వింటాను, నన్ను దీవించు ప్రభు. నేను పాపిని, క్షమించినది. పాపంలో చనిపోతే నీకు నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. ఈ మధ్యాహ్నం నిన్ను దీవించాలని కోరుతున్నాడు యేసు ప్రభు. నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? అట్లయితే నీ తలకు పైగా నీ కుడి చేయి చూపించు. ఇప్పుడే నా జీవితాన్ని ప్రభుకి ఇస్తున్నాను. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నేను ఆశీర్వదించబడాలి, నా ద్వారా లోకానికి ఆశీర్వాదం రావాలి. నేను తీర్మానం చేస్తున్నాను. నా పాపములే నా ఆశీర్వాదానికి అడ్డంగా ఉన్నాయి. ఇదిగో నేను పాపిని, క్షమించు, నన్ను ఆశీర్వదించు. నిజంగా నీకు ఆశీర్వాదం కావాలన్నా నీ కుడి చేయి పైకి చూపించు. అటు చూడొద్దు. కళ్ళు మూసుకో. అటు చూడొద్దు. యథార్థంగా నీ స్థితిని ఒప్పుకో. విడిచిపెట్టు. సంపూర్ణంగా లోబడు. మనసులో ప్రార్థన చేసుకో. ఇంకెవరైనా యథార్థంగా నీ స్థితిని ఒప్పుకుంటున్నావా? నీ కుడి చేయి చూపించు. సహోదరి, దేవుని దీవించునుగా. సహోదరి, దేవుని దీవించు. సహోదరుడా, దేవుని దీవించునుగా. లోపల బయట రూమ్లో సహోదరుడా, దేవుని దీవించునుగా. రక్షణ భాగ్యం నీకు కలుగునుగా. చేతులు ఎత్తును నాతో పాటు పలకండి. ప్రియమైన యేసు ప్రభువా, నాతో మాట్లాడినా. నేను దీవించబడడానికి నా పాపము, నా విధేయత అడ్డముగా ఉంది. నన్ను బట్టి నాకు ఆశీర్వాదం లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం లేదు, నేనున్న స్థలానికి ఆశీర్వాదం లేదు. పాపినయ్యా, క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు. నా పాపం ఉండి నన్ను విడిపించు. యథార్థముగా నేను పాపినని ఒప్పుకుంటున్నాను. క్షమించు యేసయ్యా. నా పాపం ఉండి నన్ను విడిపించు. ప్రాణం ఇచ్చిన నీ మాట వింటాను. తెలిసి ప్రాణం తీసే సైతాను మాట విన్నా. క్షమించు, నన్ను ఆశీర్వదించు. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అట్లే ఉండండి. దయగల ప్రభు, ఎవరైతే తీర్మానం చేసినారో వాళ్ళలో కార్యం జరిగించి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించి, నిత్య జీవానికి వారు దీవించబడి అనేక వందల వేల మంది ఆశీర్వదించబడడానికి వారిని చేతో వాడబడుతురు కాక, వారి కుటుంబం దీవించబడు కాక, వారి పిల్లలు దీవించబడుతురు కాక, వారు దీవించబడుతురు కాక, వారి ద్వారా దేశము అనేక వందల వేల మంది దీవించబడుతురు కాక. మిగిలిన సమయం దీవించు. యేసు ప్రభు పేట వేడుచున్నాం తండ్రి. ఒక మాట చదివి బల్ల దగ్గరికి వద్దాం. కొరింథీ రాసినటువంటి పత్రికలో, మొదటి కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనం. జ్ఞాని ఏమైనా 2 కొరింథీ 1:20. క్షమించారు. 2 కొరింథీ 1:20. 2 చాలు.
మన ద్వారా దేవునికి, అది ఉదయం ఆరాధన ద్వారా దేవుని ఏం చేసినాము, అది సంగతి. అయితే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అర్థమైందా? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. బ్రదర్స్ అదన్న బ్రదర్స్. ఎవడైనాను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టివాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు. అది సంగతి. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ. అది చూడండి, ఇంటికంటే కట్టినవాడు ఎక్కువ. సమస్తము కట్టివాడు దేవుడే. సమస్తం కట్టినవాడు దేవుడే. అయితే ఇంటికంటే కట్టినవాడు ఎక్కువ. అర్థమైందా? వాక్యం చెప్పేవానికంటే వాక్యం చెప్పించిన దేవునికి మహిమ. పాటలు పాడే వాళ్ళకంటే వరం ఇచ్చిన దేవునికి మహిమ. ఉద్యోగం ఇస్తుని కంటే ఉద్యోగం ఇచ్చిన దేవునికి మహిమ. కాబట్టి మనల్ని బట్టి దేవునికి మహిమ కలగాలి. అందుకే ఎంత ప్రయాసపడ్డాడంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని ధారపోసి మనకు లేచిన. ఎందుకంటే మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. కానీ బైబిల్ అంటది, మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామము దూషించబడతా ఉంది. అవమానం తీసుకొస్తున్నావా తండ్రికి? కోపం వస్తే అంటున్నావేమని, రే నువ్వు నా కొడుకే కాదు పోరా అంట. నాకు ఇంత చెడ్డ పేరు తెచ్చినావు, నువ్వు నా కొడుకే కాదు పోరా అంటారు. అవును పిల్లరా, దేవునికి మహిమ రావాలి. మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకు, మన విధానాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. మన క్రియలను బట్టి దేవునికి మహిమ రావాలి. అవమానం రాకూడదు. అర్థమైందా? అందుకే ఆయన రొట్టెను ఎత్తుకొని ఏం చేశాడు చెప్పాలి. ఇప్పుడు రొట్టెను ఎత్తుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు? దాన్ని ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడు? విరిచి. అది సంగతి. ఇప్పుడు చూడండి, చేతులోకి తీసుకుంటే ఎన్ని రొట్టెలు ఉన్నాయి? గుడ్, గుర్తుపెట్టుకుని బాగా. ఒక రొట్టె ఏమైంది? విరుస్తే ఏమైంది? గుడ్. 2 విరిస్తే ఏమైంది? 4 విరిస్తే, 8 విరిస్తే, 16 విరిస్తే, 32 విరిస్తే, 64 విరిస్తే, తర్వాత నువ్వే లెక్క చాలా చూసుకోవడం. ఒకే రొట్టె అది విలువబడే కొద్ది మల్టిప్లై అయిపోతా. నీవే రొట్టె ప్రభు చేతిలో విలువబడాల. నీ అహము, నీ సొంత తలంపులు, ఆలోచనలు అవన్నీ కూడా ప్రభు చేతిలో విలువబడాలి. నువ్వంతగా నువ్వు విరుచుకోలేవు. గుర్తుపెట్టుకో, ఎవరో ఒకరి నిన్ను విరువాలి. అదే హెబ్రోన్లో తరబీదంటే. నిన్ను విరిస్తేనే నువ్వు అభివృద్ధి అవుతుంది. రొట్టె అట్లే ఉంటే అది విరవబడకపోతే ఆకలి తీర్చబడదు, అభివృద్ధి రాదు. విరవబడినప్పుడే అభివృద్ధి. ఆ రొట్టెని ఎత్తుకొని విరిచి, ఎంత విలువబడుతావు? ఇంత నాన్న, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులు? అవునమ్మా, నువ్వు ఎంత విలువబడతావో అన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వేమో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆశ మంచిదే, కానీ విలువబడవే, తగ్గింపు రాదే, ఆ విధేయత లేదే, ఆ దీనత్వం రాదే కదా. దేవుని ఇంటికి వచ్చినప్పుడు, దేవునింటికి పోయినప్పుడు లోకంలో ఆ దీనత రాదు. ఇటీవల సాఫ్ట్వేర్ ఒక అతను, మనతను ఏదో ఇంటర్వ్యూస్ ఉంటూ పోయినా హైదరాబాద్, చెన్నై పోయి ఇంటర్వ్యూ విన్నాడు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ తమిళనాడు. ఆయన ఇంటర్వ్యూ చేసినాడు. ఇంటర్వ్యూలో మనోడు చెప్పినాడు, ఇంకా సండే, శనివారం అయిపోయింది ఇంటర్వ్యూ. సండే ఆదివారం జవశ్యామ మందిరం చూసుకుని పోదామని మందిరానికి పోయినాడు. మందిరానికి పోతే చెప్పుల స్టాండ్లో ఇక్కడ మనకు లేదు ఆ ఫెసిలిటీ, అక్కడ చెప్పుల స్టాండ్కి ఉంటుంది ప్లేస్. అక్కడ చెప్పుల స్టాండ్ ఒక రూము, దానికి సపరేట్గా బాక్స్లు అన్నీ ఉంటాయి, టోకన్ సిస్టమ్. ఆడిపోతే నేను చెప్పులు తీసి ఇస్తానే లోపల చెప్పుల స్టాండ్ లోపల కూర్చోన్నాడు. ఆయన బ్రదర్ నేను ప్రైజ్ దిలాడయ్యా అని ఎంతో వినయంగా చెప్పి ఆ షూస్ తీసుకొని ఆడ పెట్టి టోకన్ ఇచ్చినాడు. ఈ యవనస్తుడు చూసి, ఏదబ్బా ఈయన ఏడ చూసినట్టుంది అనుకుంటున్నాడు. అనుకుని పక్కకు వచ్చి వాళ్ళని అడిగాను, ఆ చెప్పుల స్టాండ్లో ఉండేది ఎవరు అంటే,
ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్. నిన్న ఇంటర్వ్యూ చేసింది ఈయనేనా? అవునయ్యా ఆయన. అబ్బా ఎక్కడున్నాడు ఇప్పుడు? దీనంగా చెప్పులు తీసుకున్నాడు, పెట్టి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి టోకెన్ ఇస్తున్నాడు. అది విరవడం అంటే. నేను కాదు క్రీస్తు. అర్థమైంది? దినదినం నేను చనిపోతున్నాను. ప్రేమిన వాళ్ళ ప్రతి విషయంలో దేవునికి మహిమ రావాలి. ఎక్కడున్నా నువ్వు దేవుని బిడ్డవే. అర్థమైందా? మందిరంలోకి వస్తేనే దేవుడు, బయటకు పోతే సత్యాన్ని బిడ్డవా? నా అర్థమైందా? డైమండ్ ఎక్కడున్నది డైమండే. విక్టోరియా మహారాణి కిరీటంలో ఉన్న డైమండే. అది తీసుకొని ఒక పేడ ఉండేటువంటి స్థలంలో వేయండి, దాని యొక్క ప్రభావం అది ఇస్తూనే ఉంటుంది. కుప్పతొట్లో వేయండి, అక్కడ కూడా ప్రభావం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావానికి విరుద్ధంగా అది ఏమంటే ఉండనే ఉండదు. ఎక్కడ పోయినా దాని షైనింగ్ ఇవ్వడమే దాని యొక్క లక్షణం. ప్రభు బిడ్డ లక్షణం అంతే. మందిరంలోనే దేవుని బిడ్డ, ఎక్కడైనా నేను దేవుని బిడ్డనే. అర్థమైందా? నేను నాడు దిగినాం ఫ్లైట్, దిగుతానే ప్రార్థన చేసిన, ఎవరన్నీ అనుకోని ఇంకా అవతల కొడతారా కొట్టని, తెచ్చని 2 మాటలైనా ప్రార్థన చేసుకోకపోతే ఎట్లా? ఆయన తెల్ల వచ్చి అందరూ సైకి చేస్తున్నాను, ఎవరు చేయరా, ఎవరు కాదు. సముద్రంలో బాప్తిస్మం నా త్వరగా వాళ్ళు చూస్తారు, వీళ్ళు ఎవరన్నా చుట్టే మునిగేనే. భయపడితే ఎట్లా? ఆయన చేతిలో ఉన్నాం మనం. ఎక్కడ పోయినా కానీ తన ప్రకాశిత మానుకోదే డైమండ్. ప్రభు బిడ్డలం ఎక్కడ పోయినా దేవునికి నీ ద్వారా ఏం కలగాల? మహిమ రాగాల. చూసాం ప్రభు మహిమ నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ దేవుని మహిమ కొరకు. అర్థమైనా? దేవుని స్థానం మనం తీసుకోకూడదు. అర్థమైనా? ఎప్పుడు కూడా దేవుని స్థానం మనం తీసుకోకూడదు. ఎంత బోధకులమైనా, ఎంత పరిచయం చేసినా ఆయన హెచ్చవలసి ఉన్నది నేను అంతే. ఆయన ఎంతసేపు మనకు చెప్పు, గుండె ఆగిపోతే అయిపోయా సంగతి. ఇప్పుడు నా సంగతి ఎంతసేపు? అర్థమైందే? బాక్స్లు వేసేసి నీట్గా పంపించేస్తారు, పోయిన పేరపామది బాగున్నా అని. అయిపోయా మన స్థితి. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో దేవుని మహిమపరచాలి. రెండవది, ఈ శరీరం దేవుని ద్వారా నిర్ణయించబడింది కనుక మీ శరీరం ద్వారా దేవుని మహిమపరచిన మాట చదవండి. 2 కొరింథీ ఈ శరీరం ద్వారా కూడా అంటే మీ దేహము ద్వారా దేవుని మహిమపరచండి. నన్ను 2 కొరింథీ 5:8 చదవండి చాలు. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. మొదటి కొరింథీ 6:20. మొదటి కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. చూడమ్మా, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. గుర్తుపెట్టుకోమా, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎట్లాంటిది చెప్పండి? పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమే ఉన్నారు. కాబట్టి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే కనుక ఈ దేహం ఎవరిదమ్మా? ఈ దేవుని ఆలయం ఎట్లు పెట్టాలా? గుర్తుపెట్టుకోండి. ఈ దేహంతో దేవుని మహిమపరచాల. ఈ దేహాన్ని అపవిత్రతకు మనం ఉపయోగించడానికి లేదు. ఈ దేహం ద్వారా దేవుని మహిమ కలగాలంటే దీనికి పరిశుద్ధత అవసరం. అర్థమైందా? ఇది మట్టి దేహమే కానీ ఈ దేహం దేవుని కొరకు వాడితే ఎంత పవర్ ఉందంటే, పౌలు నడికట్టు ద్వారా పట్టుకున్న వాళ్ళు బాగా అయిపోయినారంట. పౌలు ఎవరిని తాకిన వాళ్ళు బాగా అయిపోయినారు. మాట సెలవింగానే స్వస్థతలు వచ్చేసినాయి. ఎప్పుడు? ఇది బికేమ్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయంగా ఈ దేహం ఉంటే చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు. ఎప్పుడు? ఈ దేహము దేవుని కొరకు ఉపయోగపడినప్పుడు. అంత పవర్ ఉంది. మట్టి శరీరమే కానీ మహదైశ్వర్యం వచ్చినాడు ఇందులో. యేసుప్రభు ఐశ్వర్యం.
కాబట్టి ఈ దేహం ద్వారా దేవుని మహింపరచాలి, అపవిత్రతకు ఉపయోగించొద్దు. జాగ్రత్త. ఒక యవనసుని చెప్తున్నాను చాలా కాలం, 10th క్లాస్ నుండి చెప్పినాను. వాడు హార్మోన్ వేస్తాడు, పాటలు పాడతాడు, వాకింగ్ చెప్తాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. గుంటూరులో ఒక పెళ్ళికి పోయాను, అక్కడికి వచ్చినాను. అప్పటికి అతను పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఒక 40 years ఏజ్, 40 38 అట్లా ఏజ్, 35 వచ్చి ఉంటాయి. భార్య గొడవ చేసి ఇంట్లో పంపించేసింది, వద్దుపో నువ్వు చెడు జీవితం విడిచిపెట్టవని. ఒక్కడే ఉన్నాడు. ఆ పెళ్ళిలో కనపడి ఏమా బాగున్నావా? బాగున్నా ఇప్పుడు అనే. నిజంగా బాగుండవా? ఆయన తెలియదు అనుకున్నాడు, అన్నీ తెలుసు నాకు. 10 సంవత్సరాలు నేను ఎంతపడ్డా యవనస్తుని కొరకు చూడండి. 10 సంవత్సరాలు 10th క్లాస్ నుండి ఎంత వయసు వచ్చేంత వరకు ఎంటపడలే. చెబుతూనే వస్తున్నా, ఇచ్చిపెట్టాడే పాపాన్ని. ఆ రోజు ఇంటికి పోయినాడు, గుంటూరు పెళ్ళి, ఆయనకి వెళ్ళిపోయినాడు ఒంగోలు. నేను వచ్చేసాను. మధ్యరాత్రి తెల్లవారుజామున 3-4 గంటలకు వాళ్ళ అన్న ఫోన్ చేయ, అన్నా ఏమి తమ్ముడు చనిపోయినాడన్నా. అరే ఉదయం మాట్లాడామయ్యా మేము పెళ్ళిలో, నిజమేనా? వచ్చినాడు, ఇట్లా సంగతి సేవకు నువ్వు ఫోన్ చేసినాడు, గుండె వస్తుందన్నాడు, చనిపోయినాడు. అయ్యి ఎట్లా మరి? కడపకు తీసుకొస్తున్నా డెడ్ బాడీ, మీరు రానన్నా బుస్తామని. ఉదయం 10 గంటలకు పోయినాం అంతే. రాత్రి అంతకుముందు పగలు చూసినాం, రాత్రి చనిపోయినాడు పగలు అంతే. ఎంత టైం కూడా కాదు. ఆడిపోతే ఫ్రిడ్జ్లో పెట్టినారు బాడీ, ఫ్రిడ్జ్లో. అది చెడిపోకుండా చూస్తే ఆ తల భాగంలో ఫోటో, పెద్ద ఫోటో చేసి తల భాగం ఫోటో పెట్టినారు. బాడీ చూస్తే బాడీ అసలు కనుక్కోలేకుండా నల్లగా, బొగ్గు కంటే ఇంకా భయంకరంగా ఉంది. భార్య పిల్లలు వచ్చినారు. వాళ్ళెంత దూరం అంటే ఈ నుంచి మన రోడ్ అంత దూరం, అంత దూరం అంటే కొంచెం మందిరం నుండి ఇంకా 2 నీళ్ళంత దూరంలో కూర్చున్నారు. ఒకరు డెడ్ బాడీ దగ్గర లేరు. చూస్తేనే భయంకరంగా ఉంది. నేను చూసి ఆశ్చర్యపోయినా, ఏంద్రా ఇట్లా అయిపోయింది నీ దేహం అనుకున్నా. మంచి అందగాడు, ఫెయిర్గా ఉంటాడు. అరే ఏమైనా ఇట్లా అయిపోయినా. సరే మెసేజ్ అయిపోయింది, భూస్థాపనకు తీసుకెళ్ళా. బరెల్ గ్రౌండ్ దూరం కూర్చొని ఆనందం చేస్తున్నాను. అరే ఏమిరా ఇట్లా ముగించబడింది. ఆయన ఫ్రెండ్ ఒకడు డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఇంకొక లెక్చరర్, మంచి ఫ్రెండ్స్ వాడు, బాగా చదువుకున్నాను. ఇక ఈ ఫ్రిడ్జ్ ఆడికి తీసుకుపోయినారు. మరి ఆడ నుంచి తీసి మళ్ళీ బాక్స్లో పెట్టాలా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తానే పాస్టర్, దేవుని సేవకులు అందరూ పరిగెత్తిపోయినారు. ఆ స్మెల్కి తట్టుకోలేక. ఎంత దూరం పోయినారు, గొప్ప వాసన. నేను ఎంత దూరం అంత కూర్చోన్నాను, నాకు కూడా అందరూ వెళ్ళిపోయినారు. ఒక్క క్షణం మళ్ళీ కంట్రోల్ చేసుకుని వచ్చి ఆ యవనస్తులు అయితే ఫ్రెండ్స్ కదా, ఆ బాడీని తీసి బాక్స్లో పెట్టి చాలా కష్టంతో గబగబ వెంటనే క్లోజ్ చేసేసినారు. అంత డీకంపోజ్. ఎన్ని గంటలు? ఒక 7 గంటల వ్యవధిలోనే. ఏం కారణం తెలుసా? ఈ దేహం ద్వారా దేవుని మహిమపరచలేకపోయినాడు. గుర్తుపెట్టుకో, ఈ దేహం ద్వారా దేవుని మహిమపరిచినాం అనుకో, దీనికి ఎంత వాల్యూ ఉందంటే, చచ్చిపోయిన శవం పక్కన తీసుకుపోయి దైవజనం పెడితే చచ్చిపోయిన ఎముకలేమేనంట, బ్రతికినాయంట. చూడు ఎంత పవర్ ఉందో. పరిశుద్ధత కోసం ఈ దేహాన్ని వాడినామనుకో, దీనికి అంత పవర్ ఉంది. నోటికి అంత పవర్ ఉంది, చూపుకి అంత పవర్ ఉంది, చేతుల్లో అంత పవర్ వస్తుంది. ఎప్పుడైతే ఇది అపవిత్రతకు వాడినామనుకో, ఏ పవర్ లేదు. దైవసేవకుడు భక్సింగ్ గారు, ఆయన లెట్రిన్ తీయడానికి క్యూ, ఆయన మాటికి వేడి బట్టలతో దాన్ని తుడవడానికి క్యూ. నేను కూడా ఒకరోజు పోయినా ఆయన పరిచయం చేద్దాం, అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాం భక్సింగ్ హెబ్రోన్లో. పోనా పిల్లలు రానిలే, నేను కూడా కొంచెం చేస్తా దైవజనునికి. కన్న బిడ్డలు ఎవరు లేరు ఆయనకు, కానీ లక్షల మంది ఉన్నారు. ఆయన బాక్స్ మోయడానికి 4 లక్షల మంది పోటీ పెట్టారు, వాళ్ళలో నేను ఒకని. బాక్స్ మోయడానికి మీరు ఆలోచన చేయండి, ఎంత విలువ ఇచ్చినాడు. కారణం ఏంటంటే ఈ దేహం ద్వారా దేవుణ్ణి మహిమపరిచినాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఈ దేహం మీద పాపానికి అధికారం ఉందో దీనికి మహిమ లేదు. అర్థమైందా? బల్ల దగ్గరికి రాకముందు పరీక్షించు. ఆయన మహిమ కొరకు నువ్వు ఉన్నావు, మహిమపరుస్తున్నావు ఈ దేహం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీకున్న టాలెంట్ ద్వారా. ఏ రోజు రాదు చక్కగా ప్రసంగం ఇస్తానే వాళ్ళందరూ
తప్పులు కొట్టా. ఏం చెప్పినా దైవస్వరం ఇదంటనే ఒకసారి కాలు ఎగిరేసినాడు. ఎవరు? దేవుని మహిమపరుచున్నందున. అపోస్తుల కార్యం 12:21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచారు. జాగ్రత్త. దేవుని మహిమపరచినందున చూడు, పాత నిబంధన భక్తులు దేవుని ఎట్లా మహిమపరిచినారు. ఆదికాండము వాళ్ళు దేవుని మహిమపరిచిన విధానం చూడు ఎంత బాగుందో. 31 ఆదికాండం 30:1. రాహేలు తన యాకోబు పిల్లలను కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నీవు లేనియెడల నేను చచ్చిదనెను. చూడండి, భార్య అంటుంది నా గర్భఫలం ఇయ్యా లేకుంటే నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతాను, నాకు బిడ్డలు కావాలంటే. అప్పుడు ఆయన భర్త ఏమన్నాడు చదవండి. యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నాడా? దేవుడు ఇవ్వాలి కదా, నేను కాదు. ఎంత చక్కగా దేవుని మహిమపరిచినాడు. దేవుడు ఇవ్వంది ఎవరేమీ పొందలేరు. కాబట్టి దేవుడు ఇవ్వాలా, నేను కాదు. దేవుని మహిమపరిచినాడు. దానికంటే కొంచెం ముందు ఆదికాండము ఆ సర్వెంట్ ఎట్లా దేవుని మహిమపరిచినాడు చూడండి. 25వ అధ్యాయం అనుకుంటా. 24:34. 24:34. అది సంగతి. ఒక సర్వెంట్ ఏమైనా పెళ్లి సంబంధం వచ్చినావు ఏమేమి ఉన్నాయి కదంటే, అయ్యా మాకు యజమాని ఉన్నాడు, ఆ యజమాని దేవుడు బహుగా ఆశ్రయించినాడు కాబట్టి అతను ఏమైనాడు, మా యజమానుడు కోటీశ్వరుడయ్యా అని చెప్తాం మనం. కానీ అట్ట చెప్పలే ఆయన. మా యజమాని దేవుడు బహుగా ఆశీర్వదించిన అంటే ఎవరిని మహిమపరిచినాడు? అది ఒక సర్వెంట్, ఒక భర్త, ఒక తండ్రి దేవుని మహిమపరిచే విధానం ఎట్లుందో. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా 8:18. చూసావా, నేను నాకు ఇచ్చిన పిల్లలు. చూసా, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన నా పిల్లలు అంటాం మనం. వెంటనే ఈయనేమన్నాడు, యెహోవా అంటే ఎవరికి మహింపరుస్తున్నాడు? నా పిల్లలు కదయ్యా. ముందు ఎవరి పిల్లలు వాళ్ళు? అది దేవుడు ఇచ్చినాడే ఈ పిల్లలను. అబ్బా, నిజంగా వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వదించబడ్డాయో. కారణం ఏంటి? వాళ్ళు దేవుని మహిమపరుస్తూ వచ్చినారు. ప్రభు బిడ్డలారా, దేవుని మహిమపరచాలి. దేవుని మహిమ కొరకై దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే మనం తీర్మానం చేద్దాం. మా ద్వారా లోకంలో దేవుని మహిమపరచడానికి దేవుడు మనం ఏర్పాటు చేశాడు. అవమానం వస్తుందా దేవునికి? మహిమ వస్తుందా? ఈ దేహంతో దేవుని మహిమపరుస్తున్నావా? ఈ దేహాన్ని అపవిత్రతగా వాడు నీ ఇష్టం. దేవునికి అప్పగిస్తావా? దీనికి ఎంతో మహిమ ఉంది. సాధారణకి అప్పగిస్తావా? దీనికి ఎంతో క్షీణత, అవమానం ఉంది. పట్టుకోవడానికి ఎవరు రారు, మోయడానికి అసలే రారు. గుర్తుపెట్టుకో, ఈ శరీరాన్ని మోయడానికి కొన్ని లక్షల మంది పోటీ పడాలా. అసలు అందుకే ఒకటి జన్మదినం కంటే మరణదినం మేలని చెప్పాడు బైబిల్. ఆరంభం కంటే ముగింపు ముఖ్యమైనది. ఈ శరీరంతో దేవుని మహిమపరిచినావు అనుకో, దీనికి ఎంత గ్లోరీ ఉంటుందంటే అంత గ్లోరీ ఉంటుంది. ఈ దేహాన్ని పాపానికి ఉపయోగించినావు అనుకో, కనీసం చూడడానికి కూడా ఎవరు రారేమో.
మోయడానికి కూడా ఎవరు రాలేము. అందుకే బైబిల్లో భూస్థాపన కూడా చాలా ఇంపార్టెంట్. 100 మంది పిల్లలు కలిగి సరైన రీతిలో సమాధి చేయబడకపోతే వానికి అది పడిపోయిన పిండంతో సమానం అంట. భూస్థాపన కూడా అంత ప్రాముఖ్యమైంది, క్రైస్తవ భూస్థాపన. కాబట్టి పిల్లారా గుర్తుపెట్టు, దేవుని మహిమ కొరకు మాకు కాదు, యెహోవా మాకు, నీకే మహిమ. కనుక ఈ రోజు నుండి ప్రభు మహిమ కొరకు మా ద్వారా దేవునికి మహిమ కలగడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడెక్కడ బలహీనపడ్డావు, అవమానించినావు, తృణీకరించినావు, దేవునికి అవమానకరమైన జీవితం రహస్యంగా ఎక్కడెక్కడ ప్రభువుకి అవమానకరంగా జీవించినావో ఒప్పుకో, మళ్ళీ దగ్గర రాసావు. ఆయన చేతుల్లో నువ్వు విరవడానికి అప్పగించుకో. ఆయన నిన్ను విరిచే కొద్దీ లోబడు, మల్టిప్లై అవుతావు. కొన్ని వందల వేల లక్షల మంది దీవెనకు కారణమవుతావు. ప్రార్థన చేసుకోండి, కళ్ళు వచ్చి కళ్ళు మూసుకోండి, ప్రభుకి అప్పగించుకోండి. యేసు ప్రభువా, నాతో మాట్లాడినావు తండ్రి, నా జీవితం ద్వారా నిన్ను మహింపరచలేకపోయినాను, క్షమించు. రక్తంతో కడుగు.